బీజ ఆగత నాదబిందు భరితం. ఒక దేవతకు ఒక బీజాక్షరం చెప్పారంటే ఆ బీజాక్షరం నుంచి ఉత్పన్నమయ్యే నాదబిందు తత్వమే ఆ దేవత యొక్క స్వరూపం. ఓంకారనాదాత్మికం. ఈ హ్రీంకారం ఓంకారనాదంతో కూడినదే అన్నారు ఇక్కడ. ఇది రెండిటికి చివరికి అనేది సామాన్యం. ఆ ఈ అనేది శక్తిని తెలియజేస్తుంది, ప్రణవం అనేది అయవాన్ని తెలియజేస్తుంది. కనుక రెండిటికి ఈవిడ ఓంకార రూపిణి ఈ తల్లియే, హ్రీంకార రూపిణి ఆ తల్లియే. అందుకే ఒక్క శ్లోకంలో 2 బీజాక్షరాలు చూపించాడు ఆయన. హ్రీం బీజాగత నాద బిందు భరిత ఓంకారనాదాత్మిక, ఓంకారనాద స్వరూపిణి, బ్రహ్మానంద ఘనోదరి. ఏమి మాట అండి ఇక్కడ. భక్తితో ఒక చోట ఆలోచిస్తే ఈ పదానికి ఒళ్ళు వివశమైపోతుంది. ఉదరం అంటే లోపలి భాగం, ఉదరం అంటే కడుపునే కాదండి ఇక్కడ. ఉదరం అంటే లోపలి భాగం. ఉదరం పశ్చేత్తన మాట ఉన్నది భాగవతంలో. అక్కడ ఉదరం అంటే కడుపుని చూసుకుంటాను కాదు, లోపలి భాగం ఇక్కడ. బ్రహ్మ ఆనంద ఘన ఉదరీం అంటే అమ్మ లోపల ఉన్నదంతా ఏమిటంటే బ్రహ్మానందము సాంద్రీభూతం. ఘనం అంటే సాంద్రి, సాలిడ్. బ్రహ్మానందమంతా ఘనీభవించి ఉన్నటువంటి రూపము నీది, నీ లోపల ఉన్నది అది. కానీ అమ్మ రూపం ఏమిటయ్యా అంటే ఆ నిండా ఉన్నది బ్రహ్మానందమేనండి ఇక్కడ. పంచదార చిలక లోపల ఏముంటుందండి అంతే ఆలోచన చెప్తారా? పంచదార చిలక నిండా పంచదార ఉంటుంది, బెల్లం కడుపు నిండా తీపే ఉంటుంది. అవును కదా, బెల్లం నిండా తీపే ఉంటుంది, పంచదార చిలక నిండా పంచదారే ఉంటుంది, అమ్మవారి నిండా ఆనందమే ఉంటుంది. అది తెలుసుకోండి ఇక్కడ. ఆనంద రూపం అండి ఆ తల్లి ఇక్కడ. ఆనందం ఒక మూర్తి భవిస్తే ఆ తల్లి ఇక్కడ. ఏదో ఆనందాన్ని మించిన అందం మరొకటుందా? అందుకే ఆవిడ సుందరి, ఆవిడ సౌందర్యం, ఆవిడ పరమానంద రూపిణి. అది ఘన, సాలిడ్. ఆనందం ఎక్కడుంటుంది? జ్ఞానం ఆనందం కలిసి ఉంటాయి, సూర్యుడి వెలుగులాగా. జ్ఞానం లేని ఆనందం ఉండదు, ఉంటే అది భ్రాంతి. అది ఇక్కడ. కానీ జ్ఞానం ఆనందం, ఆ జ్ఞానం సాలిడ్. అందుకే ప్రజ్ఞాన ఘనరూపిణి అన్నావా లేదా లలితలం. అందుకే బ్రహ్మ ఆనంద ఘన ఉదరి. నీ లోపల ఉన్నదంతా ఘనీభవించిన బ్రహ్మానందం. ఘనీభవించిన అర్థం ఏంటంటే డైల్యూషన్ లేదని అర్థం ఇక్కడ. పల్చదనం లేదు, సాలిడ్. అది చెప్పడం ఇక్కడ. బెల్లం నీరు బెల్లం తేడా ఉందా లేదా? బెల్లం నీరులో డైల్యూషన్ ఉంది, బెల్లం గడ్డలో బెల్లమే ఉంది. అమ్మవారు అంటే గడ్డలాంటి ఆనందం అంటే ఇక్కడ సాలిడ్, పరిపూర్ణమైనటువంటి ఆనందమే నీ స్వరూపముగా కలదానవు. నీ లోపల ఉన్నదంతా అదే తల్లి. అందుకే బ్రహ్మానంద ఘనోదరీం. ఈ చెప్పడంలో అర్థం ఏంటంటే రీం బీజాక్షరము ఆ సంపూర్ణమైన ఆనందతత్వాన్ని తనలో దాచుకునుంది అని చెప్పడం ఇక్కడ. దాని నుంచి వ్యక్తమయ్యే నాద బిందువులు అమ్మ రూపంగా కనబడుతున్నా తన ఆంతర్యమంతా బ్రహ్మానందమే. అది బ్రహ్మానంద ఘనోదరీం గుణవతీం. ఆ బ్రహ్మానంద స్వరూపుడైన తల్లి స్వతహాగా నిర్గుణ అయినప్పటికీ కూడా సృష్టి స్థితులను నిర్వహించేటప్పుడు త్రిగుణాత్మకమైన మాయాశక్తిగా తెలియబడుతోంది కనుక గుణవతి. తెలిసినప్పుడు సగుణము అమ్మే, నిర్గుణము అమ్మే. ఆవిడ స్వతహాగా నిర్గుణమైనప్పటికీ జగన్ నిర్వహణ కోసం సగుణమైంది అని ఎరుక ఆ తల్లి ఇవ్వాలి కనుక జ్ఞానేశ్వరీం జ్ఞానదాం. జ్ఞానదాం అంటే జ్ఞానం ఇచ్చున్నది. జ్ఞానం ఇవ్వాలంటే జ్ఞానం ఇచ్చే అధికారం ఉండాలి కదండి. ఆవిడికి ఉంది అధికారం.